లోకేష్ నేతృత్వంలో మంగళగిరిలో ఆధునిక మోడల్ లైబ్రరీ సిద్ధమవుతోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ మోడల్గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్నారు. యువత తమ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు సాధించాలంటే పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభను కనబరిస్తే గానీ సాధ్యం కాదు. ప్రధానంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మంగళగిరి శివాలయం పక్కనే గల గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతిదీ ఓ మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పూర్తి స్థాయి వసతులతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు. 1,30,00,000 అంచనా వ్యయంతో 2 అంతస్తుల గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులకు 2 క్లాస్ రూమ్లు నిర్మిస్తారు. ఇందులో కాంపిటేటివ్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి తరగతులు నిర్వహిస్తారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, 20 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన బుక్స్ అందుబాటులో ఉంచుతారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే నిత్య లైబ్రరీకి వచ్చే చదువువరుల కోసం వివిధ దినపత్రికలు, వార, మాసపత్రికలు అందుబాటులో ఉండే విధంగా రీడింగ్ రూమ్ ఉంటుంది. ఈ విజ్ఞాన భాండాగారం భవన నిర్మాణం పూర్తయితే పెద్ద నగరాలకు ధీటుగా మౌలిక వసతులు సమకూరుతాయి. మంగళగిరిలో ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భవనం పునర్నిర్మాణం పనులు పూర్తయితే తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుపై ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా సిటీ న్యూస్కు వివరాలు అందించారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం గురించి గైడ్లైన్స్ జీవోఎంఎస్ నెంబర్ 33 ద్వారా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము ఎవరైతే సొంత ఆటో కలిగి వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ కోసము ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత బీపీఎల్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. తర్వాత ఒక 1 హౌస్ హోల్డ్ మాత్రమే ఎలిజిబుల్, ఒక ఇంటికి ఒకరు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు 17th నుంచి స్టార్ట్ అయ్యి 19th అంటే రేపు, ఎల్లుండి, మరుసటి రోజు 19th అంతా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ 22th కంప్లీట్ అవుతుంది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా 24వ తేదీకి అంతా కూడా మొత్తము మనకు ఫైనల్ లిస్ట్ కంప్లీట్ చేసి మనం జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంగళగిరిలో న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య ఆధ్వర్యాన బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకా శివరాం ప్రసాద్, మరో సీనియర్ న్యాయవాది వాకా రామ్ గోపాల్ గౌడ్లను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కాసయ్య గారు ఇప్పుడు చెప్పారు, రాజ్యాంగ వ్యవస్థలో పటిష్టంగా చట్టాలను అమలు చేస్తూ సామాన్యుడికి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి న్యాయ వ్యవస్థలో భాగమై ఉన్నందుకు మంగళగిరి కోర్టులో కూడా మాకు సాధ్యమైనంత మటుకు పౌరులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. అదేవిధంగా ఉంటామని చెప్పి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వరల్డ్ లా డే సందర్భంగా మిత్రులు కంచెల కాశీ గారు, లచ్చి తులసిదాస్ గారు, మిగతా మిత్రులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రజలకు సత్వర న్యాయం చేసే క్రమంలో ఈ న్యాయవాద వృత్తిని చాలా కాలం నుంచి కొనసాగించడం జరుగుతుంది. సామాన్యుడి యొక్క వజ్రాయుధం న్యాయం. ఈ న్యాయస్థానాల్లో మనం న్యాయం పొందడం కోసమే మనం ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎవరైతే పేద, బడుగు, బలహీన వర్గాలు ఉన్నారో వారి కోసం ఈ న్యాయస్థానాల్లో మనం తలుపు తట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడితో ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోగలుగుతాడు. సరే, సత్వర న్యాయం కావడం కోసం ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళితే మనకి సత్వర న్యాయం కలగటం, ఏదైనా ఒక రోజున కంపల్సరీగా మనం గెలుస్తామనే నమ్మకం, ఇవన్నీ కలగజేయడమే ఈ న్యాయవాది వృత్తిలో ఉన్న ముఖ్యమైన అంశం. కాబట్టి దాన్ని కొనసాగిస్తూ చాలా కాలం నుంచి ఈ వృత్తిని చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు కూడా నాకు వెన్నుదన్నులుగా ఉండటం, ఈ మిత్రులు కూడా వెన్నుదన్నులుగా ఉండటం వలన ఈ కార్యక్రమాన్ని, ఈ న్యాయవాద వృత్తిని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. ఈరోజు ప్రపంచ లా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పేరుగాంచినటువంటి ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది వాకా రామ్గోపాల్ గౌడ్ గారిని సత్కరించుకోవడం జరుగుతుంది. ఇవాళ సమాజం 4 పాదాల మీద నడవాలంటే న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో అంత గొప్పగా వ్యవస్థ ముందుకు పోతుంది. ఇవాళ రాజ్యాంగాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలన్నా, ఈ లౌకిక వ్యవస్థని కాపాడాలన్నా, లేదా ఒక బలహీనుడికి న్యాయం జరగాలన్నా అది లా వ్యవస్థలో సాధ్యమవుతుంది తప్ప మరొక వ్యవస్థలో సాధ్యం కాదు. మీకు తెలుసా గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.